అన్నమయ్య కూడా చెప్పాడు, నువ్వు ఎంత సంపాదన చేస్తే అంత పాపం చేస్తున్నావు గుర్తుపెట్టుకో, ఎంత విభవము కలిగిన అంతయును ఆపదని, అదంతా కూడా ఆపది. సో ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఇదే చెప్తున్నాయి. ఈ కఠోపనిషత్తు కూడా అట్లాగే చెప్తుంది. సో ఈ కఠోపనిషత్తు కథలోకి వెళ్ళే ముందర మళ్ళీ మనం ఇంకొక చిన్న కథ, శుకుడు కథ మనం తెలుసుకుందాం. ఈ సుఖ మహర్షి మీ అందరికీ ఆయన మాట మీరు ఎన్నోసార్లు గురువుగారు కూడా ఈ కథ మీకు ఇంతకుముందు చెప్పే ఉంటారు. ఈ కథ మనకి తెలిసిందే, కానీ ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంగా మనం ఆ కథను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటి, ఈ సుఖ మహర్షి గొప్ప ఆ జనకుడి యొక్క శిష్యుడు, వేదవ్యాసుడి యొక్క కుమారుడు, తర్వాత జ్ఞాని. ఆయనకి అసలు అంటే నిర్వికారుడు, అసలు ఏ విధమైనటువంటి వికారము మనిషిలో లేదనమాట. అంటే స్త్రీ పురుషుల యొక్క భేదం కూడా ఆయనకి తెలియదు. అంతటి నిర్వికారమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, ఏ విధమైనటువంటి మచ్చలేనటువంటి వ్యక్తిత్వం, పూర్తి సంపూర్ణమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి. సరే, ఆయన ఒకరోజు ఆయన ఆశ్రమంలో ఆయన అంటే ఆధురికి ఏంటి, మునులు వాళ్ళ పొట్ట కోసమని ఏం చేసేవాళ్ళు, పరిగ ఏరుకునేవాళ్ళు. పరిగ ఏరుకటం అంటే ఏంటి, రాలిపోయిన ధాన్యం, శాలిధాన్యం అని రకరకాల ధాన్యాలు, నవధాన్యాలు ఉంటాయి కదండి. ఆ అడవులలో ధాన్యం ఉన్నవి రాలిపోయినవి అంటే చెట్ల నుంచి తీసుకునేవాళ్ళు కాదు. ఆ రాలిపోయిన ధాన్యాన్ని ఏరుకుని దానితో వాళ్ళు జీవనం గడుపుకునేవాళ్ళు. సరే, అలాగే ఈయన కూడా అందరూ ఇలాగానే ఈయన కూడా ఆ రాలిపోయిన ధాన్యాన్ని ఏరుకుని రోజు వెళ్ళి తీసుకొచ్చి ఆశ్రమంలో అది కాస్త తింటూ ఉండేవాడు. అయితే ఈయన యొక్క జ్ఞానం ఎంత గొప్పది అంటే, అతనికి చెప్పాను కదా, స్త్రీ పురుషులు అనేటటువంటి వికారం కానీ, పురుషుడిని స్త్రీని చూసేటటువంటి వికారం కూడా అతనికి ఏ విధమైనటువంటి అసలు తెలియదు, ఆ సంబంధం కూడా ఆ భేదం కూడా తెలియదు ఆయనకి, అటువంటి వాడు. అయితే ఈ దేవతలందరూ కూడా ఇతని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానశక్తికి చాలా ఆనందపడి ఈ దేవతలు ఏం చేసేవాళ్ళు, ఆయన ఆశ్రమాన్ని రోజు వచ్చి శుభ్రం చేసేవాళ్ళు. ఇప్పుడు మన ఆశ్రమానికి మనం ఎందుకంటే అదివరకు ఆశ్రమాలు, ఇప్పుడు మనం కొట్టుకుని వస్తున్నాం ఆశ్రమాన్ని శుభ్రం చేయడానికి. ఆశ్రమం కానీ గుడి కానీ శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద పుణ్యకార్యం కింద అదివరకు దాన్ని అనుకునేవాళ్ళు. పుణ్యమే అది. వాకిలు ఉడవాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఆశ్రమంలో గురువుల యొక్క బట్టలు ఉతకాలన్నా, వాళ్ళకి సేవలు చేయాలన్నా, వాళ్ళకి కావలసినటువంటి యజ్ఞ సంభారాలు తీసుకురావాలన్నా, ఇదంతా కూడా ఒక పెద్ద పుణ్యమైనటువంటి ఇదిలాగా అలాగే భావించేవాళ్ళు. ఇట్లా ఈ దేవతలు కూడా అబ్బాయి శుకుడి దగ్గర మనం అతనికి పరిచర్యలు చేయటమే మనకు మహద్భాగ్యం అని చెప్పి ఈ దేవతలందరూ కూడా చాలా ఫ్రీగా, దేవతా స్త్రీలందరూ కూడా వచ్చి చాలా ఫ్రీగా, అంటే అసలు ఏ విధమైనటువంటి సంకోచము లేకుండా. సంకోచం అంటే ఏంటి, సపోజ్ ఒక స్త్రీ అందంగా కనపడింది అనుకోండి, ఒక పురుషుడు దృష్టిని ఆమె ఆకర్షించినప్పుడు ఏమవుతుందంటే, తదేకంగా ఆ పురుషుడు ఆ స్త్రీని చూస్తున్నప్పుడు ఆమెకు ఒక విధమైనటువంటి అసౌకర్యం కలుగుతుంది. సో అట్లా అసలు వీళ్ళకి ఎందుకంటే వీడి దగ్గర లోపభూయిష్టమైనటువంటి దృష్టి లేదు కాబట్టి వాళ్ళందరూ చాలా నిస్సంకోచంగా, కొంగు ఉన్నదా లేదా, కట్టుకున్నావా లేదా, అట్లాంటివి మనం పనిచేస్తున్నప్పుడు ఈ ధ్యాసలో, శరీర ధ్యాసలో ఉండం కదా. ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళు దబదబా పనిచేసేటప్పుడు కొంగు పైదాకా కడతాం, కాళ్ళు కనపడుతున్నాయి, చేతులు, ఇవన్నీ పట్టించుకోం. అట్లాగే వాళ్ళు కూడా ఈ ఆశ్రమాన్ని అంతా శుభ్రం చేయటం మొదలు పెడుతున్నారు. సరే, శుభ్రం చేస్తున్నప్పుడు ఈ శుకుడు యోగంలో ఉండి ఒకసారి కళ్ళు తెరిచిన తర్వాత ఈ స్త్రీల యొక్క శరీరము కొద్దిగా వేరుగా కనపడుతున్నది, నా శరీరం కొంచెం వేరుగా ఉన్నది, ఏమై ఉంటుంది, వీళ్ళకి ఏమైనా వ్రణాలు వచ్చినాయా? వ్రణాలు అంటే ఏంటి, వ్రణం అంటే ఏంటి, పెద్ద గడ్డలు రావటం, శరీరం మీద సెగ్గడ్డలు వచ్చిందనుకో, ఇంత గడ్డలు వేస్తుంది, అది పెద్ద పెద్ద గడ్డలు లేచేవి. అలా వీళ్ళకి గడ్డలు ఏమన్నా లేచినాయా అని చెప్పి ఆశ్చర్యపోయి, అమ్మ మీరు ఏదైనా రుగ్మత, ఆ స్త్రీలను పిలిచి, మీరు ఏమైనా జబ్బుతోటి బాధపడుతున్నారా, ఏదైనా రుగ్మత ఉన్నదా, మీకు వ్రణాలు ఉన్నట్లుగా కనపడుతున్నాయి, మందేమన్నా లేహ్యం ఏమన్నా తయారు చేయమా అని అడుగుతాడు అతను. అడిగితే ఆ స్త్రీలు నిస్సంకోచంగా ఏం చెప్తారంటే, మాకు వ్రణాలు రాలేదు, మమ్మల్ని స్త్రీలు అంటారు, స్త్రీలకి పుట్టబోయే బిడ్డల కోసమని ఈ వక్ష సంపద భగవంతుడు మా శరీర నిర్మాణంలోనే పెడతాడు, ఇదంతా కూడా మాకు కలగబోయే సంతానాని కోసమని భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ఇదంతా కూడా అని చెప్పి ఆ స్త్రీలు ఈ శుకుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు శుకుడికి ఏమవుతుందంటే, అసలు ఏంటి, భగవంతుడు ఇంకా అసలు ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కోసమని ఇప్పుడే వాళ్ళకి పాలు ఇవ్వటానికని స్త్రీలకి ముందరే నీకు అన్ని నిర్మాణాలు చేయటం జరిగిపోయింది. ఇప్పుడు నేను పుట్టి దగ్గర 16-17 ఏళ్ళకి వచ్చేసాను, నాకు ఆయన అన్నీ ప్రొవైడ్ చేయడా, నాకు అన్నీ ఆల్రెడీ రెడీ చేసే ఉంటాడు, నేను ఎందుకు ఇంత అవస్థపడాలి
అనన్యాశ్చింతవంతో మాం, ఏ విధంగా నేనైతే ఆయన చింతనలో ఉంటానో ఆయన యొక్క బాధ్యత అయింది నాకు ఈ భోజనం తెచ్చి నాకు పెట్టాల్సిందని చెప్పి ఆయన అప్పటి నుంచి పరిగ కూడా ఏరుకోవటం మానేసి పూర్తిగా ఆ ధ్యానంలోనే నిమగ్నమైపోయి ఆయన విదేహముక్తి పొందాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకని అట్లా ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే, మనకు అన్నీ భగవంతుడు ఏర్పాటు చేసే ఉన్నాడు. కాకపోతే మనం చూడండి, బిడ్డలకి మనం అన్నం పెడతాం. మొదట్లో అన్నం పెడితే వాడు ఏం చేస్తాడు, వాడు తీసుకొని తినడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా? పిల్లలకి మనం అన్నం పెడుతుంటే మన చెయ్యి తోసేసి వాళ్ళకి తింటే వాళ్ళకు ఒక తృప్తి కదా. ఎందుకంటే అమ్మ పెడితే మొదట్లో ఒప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు చేతులు పనిచేయవు కాబట్టి. మొదట్లో నువ్వు గోరు ముద్దలు పెట్టినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, నేను తింటా అంటారు. సో అట్లాగే భగవంతుడు మనకి గోరు ముద్దలు ఏర్పాటు చేశాడు, కానీ మనకేంటి ఆశ, నేను తినాలి అనేటటువంటి. సరే నువ్వే తినరా, మనం తల్లి ఏం చేస్తుంది, ఓకే నువ్వే తినరా, మనం పళ్ళల్లో అన్నం పడేసి పెడుతుంది. సో అది తినడానికి మనం కొంత పరిశ్రమ చేయాలా, ఇట్లా చేయాలా. సో అట్లాగే పరమాత్ముడు కూడా ఏంటంటే నేనే చేసుకుంటా. ఎందుకంటే మనకి ఎప్పుడు సుఖంగా ఉంటే కూడా ఇష్టం ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, సుఖం ఎప్పుడు కూడా చాలా నిరంతరము ఏ చేంజ్ లేకుండా సుఖంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి అనుకోండి. తెల్లారులేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, తెల్లారులేస్తున్నాం, ఏ విధమైనటువంటి సమస్యలు లేవు మనకి. సో అనంతకాలం గడిచినా మనకి మనం పిల్లలు అంటూ ఉంటారు, అన్నీ చక్కగా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, పొద్దున ఇది టీవీ ప్రోగ్రాంలు అన్నీ ఉన్నా కానీ అమ్మ బోరు కొడుతుంది అంటారు. వచ్చి అంటూ ఉంటారా పిల్లలు బోరు కొడుతుందని? అట్లాగే మనకి కూడా ఏ పని చేయకుండా పరమాత్ముడు అన్నీ ఇచ్చినా కానీ ఇష్టం ఉండదు. లేదురా ఇట్లా తీసుకుని తినమన్నా ఇష్టం ఉండదు, లేదా కష్టించి తినమన్నా ఇష్టం ఉండదు. ఏమి చేసినా అందులో మనం ఏదో ఒకటి వెతకటానికి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు నీకు ఎట్లా ఇష్టమో అట్లా చెయ్యి, నీకు అన్నిటికీ సహకారం చేస్తా, కానీ ఈ పద్ధతిలో వెళ్ళరా బాబు, ఈ పద్ధతిలో వెళితే నీకు పాపం అంటుకోదు, నరకం ఇటు వెళితే నరకం వస్తుంది సుమా, నరకం వెళితే నువ్వు చాలా కష్టపడతావురా అని బిడ్డలకి మనం చెప్పినట్టుగా భగవంతుడు కూడా చెప్తాడు. ఈ దారికి వెళ్ళకు, నువ్వు స్ట్రైట్ దారి వెళ్ళు, కుడి పక్కకు వెళ్ళు, ఎడమ పక్కకు వెళ్ళకు అని చెప్తున్నాడు భగవంతుడు. కానీ మనం దానికి ఒప్పుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎడమ పక్కకు వెళ్ళి అనేక రకమైనటువంటి కష్టాలు తెచ్చుకుని నరకం అంటే ఇప్పుడు నిన్న మనం చేసుకున్నటువంటి ఎగ్జాంపులే. మన యొక్క శరీరాన్ని మనం పాడు చేసుకోవటమే కాకుండా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని పాడు చేస్తున్నాం. తినకూడని ఆహారం, చేయకూడని చేష్టలు, సంపాదించకూడని ధనం అనే అసలు ధనానికి అర్థమే మనకి తెలియటలేదు. ఏమిటి ధనమా, ఏది ధనము, ఏది ధనము కాదు, ఏది వ్యర్థమైనటువంటిది, ఏది అర్థం కలిగినటువంటిది కూడా మనకు తెలియనటువంటి పరిస్థితిలో మనం ఇవాళ నిలబడి ఉన్నాం అన్నమాట.